అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ఫస్ట్ పార్ట్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. వీడియోలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్తో అంటుంది, నీకు నా కజిన్ గుర్తుందిగా, తను 8 అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేయదు. నాకు ఎప్పుడూ ఆ లైఫ్ బోరింగ్గా అనిపించేది. అయితే ఇప్పుడు నేను కూడా అదే లైఫ్ బెటర్ అనుకుంటున్నా. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయితే ఊరెప్పుడు వెళ్తున్నావు అని అంటుంది. నెక్స్ట్ మండే మన లీజ్కి లాస్ట్ డే ట్యూస్డే అని హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్కి గుర్తు చేస్తుంది. అప్పుడు మన హీరోయిన్ అంటుంది, ఓకే మంచి ఇల్లు చూసి షిఫ్ట్ అయిపోతాను, ఇంకా నో ఓవర్ టైం అని వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. అలాగే మండే కూడా వస్తుంది. మన హీరోయిన్ ఓవర్ టైం చేయను అని ఓవర్ టైం చేసేస్తుంది. మన హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఊరెళ్ళిపోతుంది, కానీ మన హీరోయిన్ ఓవర్ టైం వర్క్ మాత్రం అవ్వదు. ఆ తర్వాత హీరోయిన్ బాస్కి ఫోన్ చేసి, నేను ఒక డే ఆఫ్ కావాలి సార్ నాకు అని అంటుంది. అయినా బాస్ ఒప్పుకోకపోవడంతో ఆఫీస్కి వచ్చి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇవేమీ పర్ఫెక్ట్గా లేదు అని రిజెక్ట్ చేసేస్తాడు. దాంతో మన హీరోయిన్ అంటుంది, నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని అంటుంది. దాంతో బాస్ అంటాడు, నీకు లాస్ట్ మంత్ బోనస్ ఇవ్వలేదు కదూ, ఇప్పుడు తీసుకో, కావాలంటే ఒక డే ఆఫ్ తీసుకో అని అంటాడు. దాంతో హీరోయిన్ తన డెస్క్ వైపు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది. అంతలో తనకు కాఫీ తాగాలనిపిస్తుంది. కాఫీ తీసుకొస్తుండగా బాస్ ఒక అమ్మాయితో అంటూ ఉంటాడు, ఇలా చిన్నగా పొగిడితే చాలు, శాలరీ చూపిస్తే చాలు, మన కోసం మన పని చేసేస్తారు అని అంటూ ఉండగా హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో తన డెస్క్ వైపు వెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ రెడీ చేస్తుంది. ఇది బాస్కి మెయిల్ చేస్తుంది. దాంతో బాస్ నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు, అయినా మన హీరోయిన్ వినదు. అప్పుడు హీరోయిన్ తను ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కే వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటుంది. జాబ్ పోయిన బాధలో తను డ్రింక్ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఆ రెస్టారెంట్ ఓనర్ చెబ్బి వస్తాడు. నువ్వు ఇల్లు వెతుక్కున్నావా అని అంటాడు. దాంతో హీరోయిన్ కూడా వెతుక్కున్నాను అని చెప్పి తన లగేజ్ తీసుకొని ఫ్లాట్కి వెళ్తుండగా ఆ రెస్టారెంట్ బయట ఒక అబ్బాయి తన్నే చూస్తాడు. ఈ అబ్బాయి ఎవరో కాదండి, మన హీరో. ఆ తర్వాత మన హీరోయిన్ అక్కడి నుంచి ఫ్లాట్కి వస్తుంది. ఇంత జరిగాక తను చాలా అలసిపోతుంది. దాంతో అలాగే పడుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని ఒక అబ్బాయితో ఆడుకోవడం చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. హీరోయిన్ అంటుంది, ఒక్క రౌండ్ రా, ఇంకొక రౌండ్ రా. ఆ అబ్బాయి అంటాడు, 1 అవర్ నుంచి ఆడుతున్నాం, ఒక్క రౌండ్ అంటూ 10 రౌండ్లు ఆడాం, పైగా ఒక్క రౌండ్ కూడా గెలవలేదు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఫోన్ వస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ తన రూమ్ బయట ఉన్నారని చెప్తారు. అప్పుడే తన సోఫాలో ఒక కీచెన్ చూస్తుంది. అది ఆ అబ్బాయిది. తను మర్చిపోయాడని తనతోనే పట్టుకుని ఇంకా తన ఫ్లాట్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తన రూమ్ని సెట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నాయన్నీ ఫిక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అదంతా ఫిక్స్ చేసి ఒక బ్రేక్ తీసుకుంటారు. తిన పేరు లింగ్. తిను మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. తిను మ్యారీడ్. తనకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. తిను మన హీరోయిన్ అంతా ఏజే. హీరోయిన్ అంటుంది, మీ దగ్గర ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు అలిసిపోతావని చెప్పి మేమే తీసుకొచ్చాము అని. వాళ్ళందరూ అక్కడ డిషెస్ అన్నీ అరేంజ్ చేస్తారు. అప్పుడు మన హీరోయిన్ అంటుంది, లింక్తో కూడా నా అంతేజే, నువ్వు మ్యారీడ్, ఇంకా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, పైగా పార్ట్ టైం జాబ్ కూడా చేస్తావు, ఇంకేంటి నువ్వు హ్యాపీగానే. మరోవైపు నేను మీటింగ్స్ అని, ఓవర్ టైం వర్క్ అని, అదని ఇదని ఎప్పుడూ ఆఫీస్ వర్క్లోనే చిక్కుకుని అక్కడే ఉండిపోయాను అని మన హీరోయిన్ తన బాధ చెప్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, ప్రతి వర్క్లోనే కష్టాలుంటాయి, మనం దాన్ని ఎదుర్కోవాలి అని అంటుంది. దాంతో సరే అన్నట్టుగా ఇంకో ఫ్రెండ్ కూడా అంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది, నీకేం కష్టాలున్నాయి అంటే, ఇతని పేరు సు కెనన్, ఒక ఎంఎన్సి కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తాడు. సు అంటాడు, ఆ బాస్ నన్ను నమ్మడు, అదే నాకు పెద్ద కష్టం, ఇంకా నష్టం కూడా. మనుషులు అన్నాక ఒకరినొకరు నమ్మాలి కదా అని అతను అంటూ ఉంటాడు. లేదంటే యాబీలాగా అయిపోతుంది మన పరిస్థితి అని అంటాడు. తో మన హీరోయిన్ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతుంది. హీరోయిన్ అంటుంది, ఇక్కడి నుంచి నా పేరు యాబీ కాదు, కిమ్ సాంగ్ జీ.
అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు చాలా డ్రింక్ చేసి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫోన్ అలారంతో నిద్ర మేలుకుంటారు. హీరోయిన్ నేను ఆఫీస్కి వెళ్ళాలి అని తొందరగా తన కోట్ తీసుకుని తన ఫైల్స్ వెతుక్కొని ఆ డోర్ దాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ లేచి నువ్వు ఆఫీస్ మానేసావు గుర్తుందా అని అంటుంది. దాంతో హీరోయిన్ మెల్లగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ తన ఫోన్లో మెసేజెస్ చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్కి తన కొలీగ్ మెసేజ్ వస్తుంది. నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు ఆడలేవులే అని అంటాడు. దాంతో హీరోయిన్ వెనకాల శాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే డిపార్ట్మెంట్ యాష్లీకి వెళ్తుందేమో అని వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా రిజైన్ చేసేసావా అని చాలామంది మెసేజ్ చేశారు. ఇంకా బాస్ కూడా మెసేజ్ చేశారనుకోండి. ఏంటంటే ఇయర్ ఎండ్ బోనస్ వరకు ఆగొచ్చు కదా, అప్పుడే ఎందుకు రిజైన్ చేసి వస్తున్నావు అని మెసేజ్ చేశాడు. అప్పుడే హీరోయిన్కి పార్సల్ వస్తుంది. అది కర్టెన్స్. తన ఇంట్లో కర్టెన్స్ అరేంజ్ చేసి తను పడుకుంటుంది. పడుకుంటూ చాలా రోజులే అయ్యాయి అనుకోండి. చాలా అలసిపోవడంతో తనకు టైమే తెలియలేదు. సీన్లో హీరోయిన్ గేమ్ ఆడుతూ ఉంటుంది. నువ్వెంత ట్రై చేసినా నువ్వు ఆడలేవులే అని ఆ అబ్బాయి అంటాడు. దాంతో హీరోయిన్ వెనకాల తిరుగుతుంది. అబ్బాయి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి మన హీరోయిన్ వైపు చూస్తాడు. అసలు తెలుసుకోలేదు, అయినా వచ్చాను ఎందుకంటే నా కీ చైన్ మిస్ అయిపోయింది ఇక్కడ అంటే హీరోయిన్ తన దగ్గర ఉన్న కీ చైన్ చూపిస్తుంది. అయితే నువ్వు దొంగలించావా అని ఆ అబ్బాయి అంటాడు. అసలు వర్క్ చేస్తూ ఉండాలి కదా అని ఆ అబ్బాయి అంటాడు. దాంతో హీరోయిన్ అవుతుంది. ఏంటి నిన్ను వర్క్లోంచి కూడా తీసేశారా అని ఆ అబ్బాయి అంటాడు. హీరోయిన్ అంటుంది అదేం లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా అని అంటుంది. మాకు ఈరోజు లీవ్లే అని అంటాడు. అబ్బాయి అంటాడు నేను ఎవరి రుణాలు ఉంచుకోను, తీర్చేస్తాను, ఏం కావాలో చెప్పు అని ఆ అబ్బాయి అంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది కీచెన్ నాకు బాగా నచ్చింది, నీ కీచెన్ లాగే నాకు కూడా ఒక కీచెన్ కొని అని అంటుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కీచెన్ షాప్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని కీచెన్స్ రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళ సొంత టేస్ట్తో కీచెన్ తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు నీకు గేమ్స్ ఆడటం రాదు కానీ నీకు మంచి టేస్టే ఉందని చెప్పుకోవాలి అంటే హీరోయిన్ అంటుంది ఈ ఏజ్లో అబ్బాయిలు స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేయాలి అంటే ఆ అబ్బాయి అంటాడు హోంవర్క్ చేసే టైంలో హోంవర్క్ చేయాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, జీవితం చాలా చిన్నదక్క, నేనేమి హోంవర్క్ చేసే మెషిన్ని కాదు, బంగారు ఎందుకు చెయ్యొచ్చులే అని అంటాడు. దాంతో హీరోయిన్ కూడా కొంచెం షాక్ అయినట్టే ఉంది. నెక్స్ట్ సీన్లో ఆ అబ్బాయి హీరోయిన్కి ఆ కీ చైన్ ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్తారు. మరి ఇంతకీ హీరోయిన్ ఎలా కలుసుకుంటారు? నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే లైఫ్ చాలా షార్ట్ అండి, ఏది చేస్తున్నారో దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.